వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గోల్కొండ కోటలో ఆషాఢ మాస బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మొదట జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పించాక నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన ఆలయాల్లో ఇటు బోనాల సమర్పణ అనేది జరగనున్నది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించడానికి నగరం నలుమూలల నుంచి ఇటు మహిళలందరూ తరలి వస్తున్నారు, పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. విజువల్స్లో చూసుకోవచ్చు, అందరూ కూడా ఆడుతూ పాడుతూ, ఇంకోవైపు పోతరాజుల విన్యాసాలతో మొత్తం కూడా ఎక్కడికక్కడ ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. ఈ రోజుతో అమ్మవారికి మొదటి బోనం సమర్పించాక 4 వారాల పాటు ఆషాఢ మాసం మొత్తం కూడా ఒకవైపు పండగ వాతావరణం కొనసాగనున్నది. ఈరోజు మొత్తం మార్నింగ్ నుంచి కూడా ఒకవైపు భక్తుల తాకిడి అనేది పెరుగుతూనే ఉన్నది. సమయం గడిచే కొద్దీ ఎక్కువ మంది వస్తున్నారు. ఎక్కువ బోనాలతో వచ్చే వాళ్ళ కోసం ప్రత్యేకంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. మొత్తం మీద మరి కాసేపట్లోనే అమ్మవారి ఊరేగింపుకు సంబంధించినటువంటి ఊరేగింపు, అదేవిధంగా తొట్టెలు కూడా ఇక్కడికి చేరుకోనున్నాయి. ఇంకోవైపు మార్నింగ్ నజర్ బోనం కూడా సమర్పించిన అనంతరం కుమ్మరి సంఘం నుంచి అటు అమ్మవారికి బోనం సమర్పించారు. తర్వాత కుమ్మరి సంఘం నుంచి కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పెట్టడం కూడా ఆనవాయితీగా వస్తుందంటూ కూడా చాలామంది మహిళలు చెప్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరిగేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భక్తులకు ఎలాంటి కాకుండా ఒకవైపు వాటర్ సదుపాయం కావచ్చు, మెడికల్ ఫెసిలిటీ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి గతంలో చిన్న చిన్న తోపులాటలు అయినా అవి కూడా కాకుండా ఈసారి భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అడుగడుగున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మొత్తం మీద భారీ బందోబస్తు నడుమ ఇది జరుగుతున్నది. మొత్తం మీద ఉదయం నుంచి ఒకవైపు భక్తుల రద్దీ కొనసాగుతుంది, పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ రోజు గురువారం కావడంతో కొంచెం సండే రోజు ఇంకా భక్తుల రద్దీ కూడా పెరిగే అవకాశం ఉంది. మరి కాస్త ఇప్పటికే ప్రభుత్వం తరఫున ఒకవైపు డిప్యూటీ సీఎం వైపు అదేవిధంగా వాళ్ళు వచ్చారు, ఇంకోవైపు ఎమ్మెల్సీ కవిత అమ్మవారికి బోనం సమర్పించారు, ఇంకోవైపు ఎమ్మెల్సీ విజయశాంతి కూడా వచ్చి కుమ్మరి సంఘం తరఫున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా బీజేపీ నుంచి కూడా మాధవులతో బోనం ఎత్తారు. ఇంకోవైపు ఈటల రాజేందర్ ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఏదైతే కుమ్మరి సంఘాలు కావచ్చు వాళ్ళకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొత్తం మీద కన్నుల పండుగ, బోనాల పండుగ జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఒకరొకరు కూడా ఇప్పుడిప్పుడే భక్తుల తాకడి అనేది పెరుగుతుందో, వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఎక్కడికక్కడ వాలంటీర్స్ని ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఈరోజు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి. తర్వాత ఒకవైపు అటు అమ్మవారికి కళ్యాణం కావచ్చు, ఎల్లమ్మ తల్లి కళ్యాణం కావచ్చు, సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, ఇవన్నీ కూడా నెల రోజుల పాటు ఎంతో అంగరంగ వైభవంగా ఒకవైపు బోనాలు, శివసత్తులు, విన్యాసాలతో మొత్తం కూడా మారిమోగిపోనున్నది. దీనికి సంబంధించి కూడా గోల్కొండకు నలువైపులో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో పెట్టారు. మొత్తం కూడా ఇక్కడ నుంచి డైవర్షన్స్ ఇచ్చారు. వచ్చే వాళ్ళు ఎవరైతే ఇటు నుంచి ప్రయాణిస్తారో వాహనదారులు వాళ్ళు కొంచెం ముందస్తుగానే ఒక మ్యాప్ చూసుకోవాలంటూ కూడా డైవర్షన్స్ బోర్డ్స్ ఎక్కడికక్కడ పెట్టారు. సో ఎక్కడ నుండి వస్తున్నారు? బానూరు, మాది శంకర్పల్లి బానూరు. గోల్కొండ బోనాలు చూతారని వచ్చినాం. చూడడానికి వచ్చారా లేకుండా అమ్మవారికి బోనానికి చేద్దామని చూతారని వచ్చినాం. మంచిగా అనిపిస్తే చేస్తాం. అంటే ఇప్పుడేనా ఫస్ట్ టైం? రెండోసారి ఇది. మరి ఈసారి ఎందుకు చేయలేదు? మరి మళ్ళీ వస్తూనే ఉంటాం. అమ్మవారు మంచిగా చూపిస్తే మాకు. మీరు కూడా సేమ్ అండి? సేమ్ అండి, అందరం సేమ్. ఎలా అనిపిస్తుంది? అంటే గతంతో ఇప్పుడే చూస్తున్నాం మేము ముగ్గురం ఫస్ట్ టైం ఆమె చూసి మేము ఫస్ట్ టైం ఎట్లా ఉంటుందో చూద్దామని మేము వచ్చినాం. ఎట్లా ఉంది? అనిపిస్తుంది, అనిపిస్తుంది. సో మీరు సో కానీ ఈ జనరేషన్ పిల్లలు బోనాలంటే కొంచెం ఇష్టపడరు, ఏమో చెప్తారు? లేలే, అందుకే వచ్చా. ఆడబిడ్డలం కదా, బోనాలు అంటే బతుకమ్మ అంటే చాలా ఇష్టం. తెలంగాణ బిడ్డలం కదా. ఆదరణ తగ్గుతుందా? ఏం తగ్గదు ఇంకెవకనే అవుతుంది. తగ్గదు, అస్సలు తగ్గదు. యా, చూడాలనే చెప్తాను, అందుకే వచ్చాను నేను కూడా. ఎలా అనిపించింది ఇక్కడ వైపు కావచ్చు? ఫస్ట్ టైం వచ్చాము. ఇంకా చూడలేదు, ఏం చూడాలి, వెళ్ళి ఎట్లుంటుంది. 400 మెట్లు ఎక్కాలి. మరి ఎక్కుతాం. అమ్మవారు ఆ ఎనర్జీ ఇప్పిస్తారు మాకు. ఖచ్చితంగా అమ్మవారి దయవల్ల ఇప్పుడు ఎక్కుతాం పైకి. దేంట్లో వస్తుంది ఇది?
సో మొత్తం మీద చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. తరలి వచ్చి ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ప్రధానంగా వచ్చినాక ఇక్కడ అమ్మవారికి కోరికలు నెరవేరుస్తారు. దీన్ని మేము నమ్ముతుంటాం, విశ్వసిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావడం ఒక ఆనవాయితీగా కొనసాగుతుందని ఒకవైపు కాసేపట్లో ఇక్కడికి అమ్మవారి తొట్టెల ఊరేగింపు కావచ్చు, ఇవన్నీ కూడా చేరుకుంటే అనంతరం బోనాల తాకిడి కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం దర్శనానికి ఒక లైన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏదైతే బోనాలకు మరో లైన్ ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రస్తుతం అయితే ప్రశాంత వాతావరణంలో గోల్కొండ కోటలో బోనాల సమర్పణ అనేది జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.